ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనము నుండి 13 వచనాల వరకు ధ్యానించుకుందాం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములో విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మ పెద్ద కేక వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. సీమోనును ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడి చేయుచు తనెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిరి. అతడు బహుకాలము గారడి చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారతని లక్ష్య పెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచూ ఉండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి నొందెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి శిష్యుడైన ఫిలిప్పు తను సమరయ పట్టణానికి వెళ్ళి అక్కడ యేసుక్రీస్తు గురించి ప్రకటించడం ఆయన ప్రారంభించి ఉన్నాడు. ఫిలిప్పును గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇటీవల ఒక మాట చెప్పారు. అంజురపు చెట్టు కింద నేను నిన్ను చూచి తిని అని ప్రభు చెప్పినప్పుడు ఫిలిప్పు అయితే అసలు యేసు ప్రభు వారు ఎంత గొప్పవారో, ఆయన దైవత్వం గురించి రాబోయే మెస్సయ్యవు మీరే అని చెప్పి ఆయన నమ్మినప్పుడు యేసు ప్రభు వారు ఆయనకి ఒక మాట అంటారు, ఫిలిప్పు నువ్వు నన్ను వెంబడించో, వీటికంటే గొప్ప కార్యములు నువ్వు చూస్తావని. యేసు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత యెరూషలేములో హింసలు ప్రారంభించినప్పుడు ఫిలిప్పు సమరయ ప్రాంతానికి ఆయన వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతంలో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. అద్భుతమైన విషయం ఏమిటంటే ఆయన అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు గురించిన సువార్త సమరయ ప్రాంతాన్ని ప్రకటించినప్పుడు సమరయకి దేవునికి ఉన్నటువంటి ఒక సంబంధ బాంధవ్యము ఇటీవలే ప్రారంభమైంది. సమరయ స్త్రీ సమరయ పట్టణము నుంచి యేసు ప్రభును ఎదుర్కొని యేసు ప్రభు సమరయ పట్టణంలో కొన్ని దినాలు ఉండి సమరయ పట్టణంలో సువార్త ప్రకటించడం అనేది అక్కడ జరిగినటువంటి ఒక చారిత్రాత్మకమైన విషయాలు. కనుక ఇప్పుడు తన శిష్యుడైనటువంటి ఫిలిప్పు సమరయ పట్టణానికి వచ్చి అక్కడ సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది ఆ సువార్తను వింటూ అక్కడ విశ్వసిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. అయితే జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూసినందున అతడు చెప్పిన మాటలు యందు ఏక మనసుతో లక్ష్యముంచుతున్నారు. ఫిలిప్పు ఏం చెప్తున్నాడో ఏం చేస్తున్నాడో ఈ సమరయ పట్టణస్థులు లక్ష్యముస్తున్నారు, దానిని నమ్ముతున్నారు. ఈ రోజుల్లో సువార్త ప్రకటించబడుతుంది, కానీ ప్రజలు దానిని లక్ష్యముంచట్లా.
వాక్యం విని ఒక చెవులో విని ఒక చెవులో విడిచిపెడుతున్నారు. యేసుప్రభువారు ఇట్టి అద్భుత కార్యములు చేస్తాడు అని చెప్పినప్పుడు నేటి సమాజంలో ఉన్న ప్రజలు అవునవును యేసుప్రభు చేస్తాడు, అది మేము విన్నాం అంతే. కానీ వారు లక్ష్యం ఉంచట్లేదు. ఎప్పుడైనా సరే చెప్పబడినట్లు సువార్త మీద ఎవరైనా లక్ష్యం ఉంచినప్పుడు, అనగా విశ్వాసంతో దాన్ని చూచినప్పుడు నిశ్చయంగా దేవుని అద్భుతాలు చూడగలుగుతారు, వారు పొందగలుగుతారు. దేవుని యొక్క అద్భుత మహత్కార్యములు వారు చూడగలుగుతారు. అయితే అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోతుంది. పక్షవాయు గలవారు వారు అనేకులు బాగుపడుతున్నారు. అవునండి, ఎక్కడ యేసు ప్రభు సువార్తకు విలువ ఉంటుందో, ఎక్కడైతే యేసయ్య వాక్యానికి గౌరవం ఉంటుందో రోగాలన్నీ వదిలి పారిపోతుంది. అది ఒక వ్యక్తి కానీ, ఒక కుటుంబమే కానీ, ఒక గ్రామమే కానీ, యేసయ్య సువార్త నమ్మని ప్రతి స్థలములో దారుణమైన రోగాలు, కష్టాలు, బాధలు ఇవన్నీ విపరీతంగా వారిని పీడిస్తూ ఉంటుంది. యేసయ్య సువార్త మీద లక్ష్యం ఉంచి ఆ మాటలు ఎంతమంది నమ్ముతారో దురాత్మలు పారిపోతుంది, రోగాలు వీడిపోతుంది, పక్షవాయు అన్నీ కూడా వదిలిపోయి అందరూ బాగుపడుతున్నారు. అయితే ఆ దేశమంతా లేక పట్టణమంతా, సమరయ పట్టణమంతా కూడా ఇటువంటి కార్యములు జరగడం బట్టి మహా సంతోషం ఆ పట్టణాలలో సంభవించింది. అనేక మంది ప్రజలు సంతోషించడం మొదలుపెట్టారు. ఎప్పుడు లేనిది ఈ ఫిలిప్పయ్య గారు వచ్చిన తర్వాత ఈ పట్టణములో రోగాలన్నీ బాగైపోతున్నారు, దెయ్యాలన్నీ పారిపోతున్నాయి, పక్షవాయు గలవారు బాగుపడుతున్నారు. అందరి కుటుంబంలో ఒక ఊహించని సంతోషము, సమాధానము నిండిపోతుంది. ప్రియ దేవుని యొక్క ప్రజలారా, యేసయ్య వాక్యానికి మీరు లక్ష్యం ఉంచుతున్నారా? దేవుని యొక్క సువార్తికుడు, సేవకుడు బోధించే వాక్యము నమ్ముతున్నారా? మీ కుటుంబంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. సమరయ పట్టణమంతా గొప్ప సంతోషంతో నిండిపోయినప్పుడు అక్కడ ఊహించని ఒక సంఘటన చోటు చేసుకుంటుంది. సీమోను అను ఒక మనుష్యుడు ఆ పట్టణంలో ఉన్నాడు. ఆయన గారడి విద్య అభ్యసించినవాడు. తను ఈ గారడి చేస్తూ తనెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనొచ్చు. అంటే తనకు అన్నీ తెలుసు, అన్నిటి గురించి తనకు బాగా తెలుసు అని ఆయన చెప్పుకుంటున్నాడు. అక్కడ సమరియలో ఉన్న ప్రజలందరూ ఈయన చెప్పుడు మాటలకు, ఈయన చేసే చేష్టలకు ఆశ్చర్యపడిపోతున్నారు. ఈయన గాడి విద్య అభ్యసించిన వాడు కాబట్టి అయ్యో ఏం చేసేస్తాడో, ఏమి జరిగిపోద్దో అని చెప్పి ఆయన గురించి అందరికీ ఒకలాంటి భయం ఉంది. ఆయన అందరికీ భయకంపితులు చేసి తను ఒక గొప్పవాడని చెప్పి, తను ఒకవేళ తలంచుకుంటే ఏదైనా చేయగలడని చెప్పి, తనకన్నీ తెలుసు అని చెప్పి అతిశయించుకుంటూ సమరయ పట్టణములో అనేక మందికి అల్లకొలలు చేస్తున్నాడు. ఉన్నారా? కొంచెమే తెలిసినప్పుడు కూడాను, ఏదో ఒక విద్యను తెలుసుకున్నప్పుడు కూడాను నాకు మించిన వాడు ఎవడు లేడు అని చెప్పుకునేవారు ఎవడైనా ఉన్నాడా? ఈ సీమోను అనే వ్యక్తి అలాంటి వాడే. గారడి విద్య అభ్యసించి అన్ని తనకు తెలుసు అని చెప్పుకుంటూ ప్రజల మధ్య మభ్యపెట్టుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అందుకే ఆ పట్టణంలో కొద్దివారునేమి గొప్పవారునేమి అందరూ దేవుని శక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు అతని లక్ష్య పెట్టిరి. ఈ ఫిలిప్పు దైవ సేవకుడు రాక మునుపు ఈయన చేస్తున్న ఈ గారడి విద్యను బట్టి అసలు దేవుడు అంటూ ఉన్నాడంటే ఇంకా ఇదిగో ఇలాగే ఉంటాడేమో, ఈ గారడి సీమోను చెప్పే మాటలే శక్తివంతంగా ఉంది, ఈ దేవుడు అనబడిన వాడు ఒకరు ఉంటే
ఇతనిలాంటిగా ఇతనిలోనే ఉన్నాడేమో అనే భావన ప్రజలకు కలిగి ఆయన ఏం చెప్తే ప్రజలు దానిని నమ్మేవాళ్ళు. అతడు బహుకాలము గారడి చేస్తూ వారిని విభ్రాంతి పరిచినందున వారు అతన్ని లక్ష్య పెట్టిరి. ఆ ప్రాంతంలో ఈ గారడి విద్య ద్వారా అనేక మందికి ఆయన విభ్రాంతి పరుస్తున్నాడు, భయపెడుతున్నాడు. అనేక మంది ఈయన చేస్తున్న ఈ గారడి విద్యను బట్టి భయపడిపోతూ తన మీద లక్ష్యం ఉంచుతున్నారు. అయితే ఫిలిప్పు దేవుని రాజ్య సువార్తను, దేవుని గూర్చిన మర్మమును బోధిస్తూ యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతనిని నమ్మి పురుషులనేమి స్త్రీలనేమి బాప్తిస్మం పొందిరి. ఈయనేమో తన గురించి తాను గొప్పలు చెప్తా ఉన్నాడు, కానీ ఫిలిప్పు మాత్రం ప్రభుని యేసుక్రీస్తు అని దేవుడున్నాడు, ఆయనను విశ్వసిస్తే మన పాపములు క్షమించబడుతుంది, మన రోగం నుంచి స్వస్థత కలుగుతుంది, మనకు నిత్యజీవం దక్కుతుంది అని అద్భుతమైన విషయాలు యేసు ప్రభు గురించి ప్రజల మధ్య బోధించినప్పుడు చాలామంది ఆ బోధ విన్నారు. తన దగ్గరికి వచ్చినప్పుడు యేసు నామము అని ఆయన ఉచ్చరించి ప్రార్థించినప్పుడు ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ స్వస్థత పొందుతూ వారు యేసు నామములో బాప్తిస్మము పొందుకుంటూ మరి ప్రభు మహిమ కొరకు వారు ప్రభు బిడలుగా మార్చబడుతున్నారు. ఈ సమరయ దేశమందంతటా ఆ పట్టణములన్నిటిలో ఒక ఊహించని ఒక ఉజ్జీవం అనేది వచ్చింది. గారడి సీమోన్ అయితే తన పేరు మీద ఆయన చెప్పుకుంటున్నాడు, కానీ ఫిలిప్పు మాత్రం తన పేరు చెప్పట్లేదు. కానీ యేసు నామమును బట్టి ప్రజల జీవితాలు అద్భుతాలు చేసినప్పుడు అనేక మంది ఆయనను బట్టి యేసును వెంబడించి యేసు నామములో బాప్తిస్మము తీసుకుంటూ ప్రభుకు మహిమకరణ బిడలుగా జీవించే భాగ్యవంతులై అక్కడ నిలబడ్డం అనేది గొప్ప విషయము. ఇలాంటి తరుణంలో ఈ సీమోను కూడాను మరి ఆ ఫిలిప్పు వాక్యం విని ఆయన వెంబడి వెళ్ళి ఆయన చేసే సూచక క్రియలు, అద్భుత కార్యములు చూసి తన మటు తనే ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే ఇదివరకు తను గాడి విద్య అభ్యసించి ఆయన కార్యాలు చేశాడు, కానీ యేసు నామము చెప్తుంటే దెయ్యాలు పారిపోవడం, యేసు నామం బట్టి రోగులు బాగవడం ఇది విచిత్రంగా ఉంది అని చెప్పి తను కూడా స్వయంగా యేసు ప్రభును నమ్ముకున్నాడు. తను కూడా బాప్తిస్మము తీసుకున్నాడు. అవునండి, లోకంలో ఎన్ని విద్యాలున్నా, లోకంలో ఎలాంటి శక్తులున్నా ప్రభుని యేసు నామమును బట్టి అన్నీ కూడా, అన్ని నామముల కంటే పైనామం యేసు నామము, అన్ని శక్తుల కంటే మించినది యేసు నామములో ఉన్న శక్తి. అది సీమోను, గారడి సీమోను తెలుసుకొని ప్రభును అంగీకరించి బాప్తిస్మము తీసుకున్నాడు. ప్రియ సోదరి, ప్రియ సహోదరుడా, ప్రభుని యేసు నామమును నువ్వు విని విశ్వసించి ఆ నామమును బట్టి బాప్తిస్మము తీసుకొని ప్రభువులో జీవిస్తే ఆ నామం వల్లనే మనము రక్షించబడగలము. ఆ నామం వల్లనే మన పాపములు క్షమించబడగలము. ఆ నామం వల్లనే మనం అనేక మహత్కార్యములు, అద్భుత కార్యములు చూడగలము. ఆయన వారసులుగా ఆయన రాజ్యములు చేరగలము. రండి, తలనుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ ప్రశస్తమైన సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు నామములో ఉన్న శక్తి ప్రభువా ఎంత గొప్పదో. గారడి మంత్రాలు నేర్చుకున్న వారు కూడా మీ పాదాల యొద్దకు వచ్చి మేము నమ్మి మీ ప్రియమైనటువంటి బిడ్డలుగా మార్చబడుతున్నారు. ఈరోజు మా గ్రామాల్లో, మా పట్టణాల్లో, మా ప్రాంతంలో యేసు నామం బట్టి అద్భుతములు మేము చూచుటకును, చేయుటకును, మీ సాక్షులుగా జీవించుటకును అటు కృప దయచేసి మీ వాక్యం మీద లక్ష్యం ఉంచి అట్టి అద్భుతమైన దీవెనతో మేము జీవించే భాగ్యం ఇమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనను దీవించునుగాక.